హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐస్ క్రీమ్ని ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. కలాకండ్ లాంటి టేస్ట్ అయితే వస్తుంది. అంత బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దాం. ఇది చేయడానికి టైం కూడా ఎక్కువ తీసుకోదండి. చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టేసి దాన్ని శుభ్రంగా కడిగేసి గ్యాస్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాకెట్ పాలైతే తీసుకుంటున్నానండి నేను. ఈ రకంగా పెద్ద ప్యాకెట్ పాలనైతే తీసుకోవాలి. ఈ పాలల్లో కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. మీకు చిక్కగా కావాలంటే నీళ్ళైతే యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా పాలు బాగా మరిగిన తర్వాత ఇందులోకి బాదం పిస్తా పొడి ఉంటుందండి. అది మీరు కావాలంటే అప్పటికప్పుడు పట్టుకోవచ్చు. ఇలా మిక్స్ చేసేసి ఆ పొడిని అయితే 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే 2 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. బాదం జీడిపప్పు వాటి పొడి అండి అది. ఇప్పుడు ఇందులోకి సరిపడా షుగర్ని అయితే వేసుకోవాలి, చక్కెరని. మీకు ఎంత కావాలో అంత స్వీట్ని బట్టి షుగర్ని అయితే వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలిపేసుకోవాలండి. కింద అంటకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి గ్యాస్ అయితే ఈ రకంగా కలుపుతూ ఉండాలి. పన్నీర్ని అయితే ఈ రకంగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. 2 పన్నీర్ ముక్కలు ఉంటే సరిపోతుంది. పన్నీర్ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. కలాకండ్ లాంటి స్వీట్ అయితే వచ్చేస్తుందండి. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోవాలండి. చుట్టూ అంటకుండా కలిపిన తర్వాత మిల్క్ పౌడర్ అయితే వేసుకోవాలి. పాల పొడి ప్యాకెట్ ఒక చిన్న ప్యాకెట్ ఉంటే సరిపోతుంది, 10 రూపాయలది. దాన్ని వేసుకోవాలండి. ఈ రకంగా వేసిన తర్వాత బాగా మరగనివ్వాలి. పాలనేవి చిక్కబడే వరకు అయితే కలుపుతూ ఉండాలండి అంటకుండా. ఈ రకంగా చిక్కబడిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసి ఈ రకంగా బాగా చిక్కపడే వరకు చూసుకోవాలి. పాలనేవి చిక్కపడిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి ఈ రకంగా చల్లారిన తర్వాత గ్లాసుల్లోకి అయితే డైరెక్ట్గా వేసుకోవాలండి. ఇలా 4 గ్లాసెస్లోకి వేసుకొని పైన ఒక స్టిక్స్ ఉంటే వేసుకుంటే సరిపోతుంది, లేకుంటే స్పూన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. డీప్ ఫ్రిడ్జ్లో 5 అవర్స్ పెట్టుకొని ఈ రకంగా వాటర్లో వేసేసి 2 మినిట్స్ తీసేస్తే సరిపోతుందండి. ఐస్ క్రీమ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఈ రకంగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవచ్చండి. 2-3 అవర్స్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఈ రకంగా తయారైపోతాయి. నా వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.